జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఈ వ్యక్తి వల్ల లైఫే మారబోతూ ఉంది. ఆ వ్యక్తి ఎవరు? మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది? మంచిగా మారుతుందా? చెడ్డగా మారుతుందా? మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశం శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి, సమయస్ఫూర్తి అధికంగా ఉంటుంది, డిసిప్లిన్ అధికంగా ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏ పని చేసినా ఆ సమయానికి పూర్తవ్వాలి, ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉండాలి, అలానే డిసిప్లిన్ నీట్గా ఉండటం మంచితనానికి మారు పేరు అని చెప్పుకోవచ్చు. కష్టపడే స్వభావం, ఒక మంచి వేలో వెళుతూ ఉంటారు. వీరు ఏది చేసినా సరే ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉంటారు, క్రమబద్ధీకరంగా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ టైం అంటే ఆ టైం లోపే ఉంటారు. ఒక వస్తువు ఇక్కడ ఉంది అంటే అది అక్కడే నీట్గా పెడుతూ ఉంటారు. వీరే కాదు, వీరి చుట్టూ ఉండే వ్యక్తులకి కూడా అంతే నీట్గా అంత డిసిప్లిన్ని నేర్పుతూ ఉంటారు. ఎందుకంటే ఎంత ఒదిగినా సరే ఎదిగి ఉండాలి, ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనేటటువంటి దానిని మేషరాశి వారు ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని విషయాలలో కూడా మంచిగా ఉంటారు, కానీ కొన్ని విషయాలలో మైనస్ పాయింట్స్ ఏమిటి అంటే వీరు మొండిగా ప్రవర్తిస్తారు. ఎవ్వరు ఏమి చెప్పినా వినరు. వీరి మాట వీరిదే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీరు ఏది చెప్పినా అదే నిజం, వీరు ఏది చూసినా అదే నిజం, వీరు ఏది విన్నా అదే నిజం అన్నట్లుగా ఉంటారు. అక్కడ వాస్తవాలు అవాస్తవాలు నిజానిజాలు ఏదీ కూడా చూడరు. ఇక మొండిగా ప్రవర్తిస్తారు. వీరు మాట్లాడిన మాటకు ఎదుటివారు ఎన్ని చెప్పినా అది కాదు, వీరు మాట్లాడిందే రైట్ అన్నట్లుగా ఉంటారు. కాస్త ఈ ఒక్క విషయంలో మీరు కాంప్రమైజ్ అయితే గనక మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా చక్కగా మారుతుంది. ఈ ఒక్క మైనస్ పాయింట్ మీ లైఫ్లో చాలా అంటే చాలా చాలా సమస్యలకి గురి చేస్తూ ఉంటుంది. ఒక్క మైనస్ పాయింట్ వల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయిన వారిని దూరం చేసుకోవటం, మీ మంచి గురించి ఆలోచించే వ్యక్తులని దూరం పెట్టడం, పదే పదే మీ బాగోగులు కోరే వ్యక్తులను కూడా దూరం చేసుకోవటం, ప్రతి క్షణం కూడా మీ గురించి ఆలోచిస్తూ మీ మంచి చెడు చూస్తూ మీ యొక్క మిమ్మల్ని ఒక మంచి దారిలో నడిపించాలి, మంచిగా చూడాలి, నలుగురిలో ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలి అనుకునేటటువంటి వ్యక్తులని దూరం చేసుకోవడం జరుగుతుంది. ఆవేశంలో తిరిగి ఆలోచించి మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే శూన్యం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తిని దూరం చేసుకునే ముందు, ఒక మాట మాట్లాడే ముందు, ఆవేశపడే ముందు, మొండిగా ప్రవర్తించే ముందు, అతి కోపంతో ప్రవర్తించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆలోచించండి. ఫ్యూచర్ గురించి ఆలోచించి మాటలు మాట్లాడటం లేదా ఆ వ్యక్తిని ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది ఆలోచించండి.
కాబట్టి మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లే మీరు ఊహించి ఉండరు. అంటే మీ లైఫ్ ఇలా అవుతుంది అని కూడా ఊహించకుండా మొండిగా ప్రవర్తించి, మొండిగా మాట్లాడటం వల్ల చాలా మీరు మంచి దానిని కోల్పోతూ ఉంటారు. ఇది మీ యొక్క లైఫ్‌లో మీరు పెద్ద మిస్టేక్ చేస్తూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో చేసేటటువంటి అతి పెద్ద మిస్టేక్ ఏదైనా ఉందా అంటే అది ఇదే అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీరు జీవితంలో పైకి రావాలి అన్నా, కోలుకోవాలి అన్నా, కష్టాలు తొలగిపోవాలి అన్నా, దరిద్రాల నుండి విముక్తి పొందాలి అన్నా, అష్టదరిద్రాలు తొలగిపోవాలి అన్నా, ఆర్థికంగా సమస్యలు తొలగిపోవాలి అన్నా మీరు మొండితనాన్ని మానివేయాలి. కోపాన్ని తొలగించుకోవాలి. వీరికి తెలివితేటలు లేవు అని కాదు, చాలా తెలివితేటలు ఉంటాయి. చాలా అంటే చాలా. ఒక్కొక్కసారి వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అంత గొప్ప తెలివితేటలు ఉంటాయి. అలానే దేనినైనా ముందుగానే పసిగట్టే ఒక మంచి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. ఎలా అంటే ఒక ఆపద రాబోతుంది అంటే ముందుగానే మీరు అలర్ట్ అయిపోవటం కానీ, లేదు అనుకుంటే ఏ విషయంలో అయినా మీరు చాలా ముందుగా, చాలా యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉంటారు. అలాంటి వ్యక్తులు మొండితనం వల్ల మీకు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఒకరు చెప్పింది మీరు అస్సలు వినరు, వినిపించుకోరు. అన్నీ కూడా మీరు చెప్పినవే నిజం అన్నట్లుగా ఉంటారు. ఈ ఒక్క విషయాన్ని దూరం పెడితే, పక్కన పెడితే మిగతా అన్ని విషయాలలో మీకు మీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎదుటి వ్యక్తులు ఆపదలో ఉంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా, మీకు సమస్యలు ఉన్నా సరే మీరు తినకుండా ఇతరులకు పెట్టే మనస్సుని కలిగి ఉంటారు. పట్టుదల విషయానికి వస్తే మీరు అనుకున్నది సాధించేంత వరకు అస్సలు నిద్రపోరు. ఒకవేళ మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉండి మంచిగా సాధించినా ఇక సరిపోతుందిలే అనుకునే వ్యక్తిత్వం కాదు. ఇంకా ఇంకా మంచిగా సాధించాలి, ఇంకా సంపాదించాలి అనే తపనతో, ఇంకా మీరు ఎదగాలి అనేటటువంటి తపన, ఆలోచనలతో ముందుకు సాగిపోతూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఒక వ్యక్తి పరిచయం వల్ల వీరి లైఫే మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. మీ యొక్క మంచి కోరే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అలానే చెడు కోరే వ్యక్తులు కూడా మీ పక్కనే ఉంటారు. కానీ పసిగట్టాల్సి ఉంటుంది. మీ మంచి కోరేవారు ఎవరు, చెడు కోరేవారు ఎవరు అని మీరే గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఎదుగుదలను, మంచితనాన్ని చూసి చాలామంది ఓర్వలేక మీతో స్నేహం చేసి మీకు ఉన్నటువంటి మంచి ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి వస్తూ ఉంటారు. అలానే మరికొంతమంది మిమ్మల్ని అంటే మీ సొంత వారు, మీకు మేలు చేసేవారు, మీ స్నేహితులు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్‌లో చూడాలి అని, మంచిగా ఉంచాలి అని, మీకు ఏ కష్టము రాకుండా, ఏ ఆపద కూడా రాకుండా ఆదుకోవడానికి అనుక్షణం కూడా ఆర్థికంగా సహాయపడుతూ, అన్ని విధాలుగా మీకు అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తిని మీరు ఆవేశంతో దూరం చేసుకోవటం జరుగుతుంది. అందువల్ల ఈ రాశివారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు రాబోయే రోజులు అంత మంచి ఫలితాన్ని ఇస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మీకంటూ ఒక మంచి ఫలితం, ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. మీకు అనేక రకాల బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఆవేశాన్ని తొలగించుకోండి. ఆలోచించి మాట్లాడండి. అలానే ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలో కాస్త ఒక నిమిషం ఆలోచించండి. ఈ యొక్క విషయాలను మీరు గుర్తుపెట్టుకొని వీటిని గాని ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఈ రాశి వారికి. మేషరాశి వారు లక్ష్మీదేవిని పూజించటం వల్ల డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది. నమ్మకంతో అమ్మవారిని పూజించటం వల్ల డబ్బుకు సంబంధించిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలాంటి ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. ఇక వీరు మంచి ఫలితాన్ని పొందాలి అంటే గనక ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. మొండితనాన్ని, కోపాన్ని కాస్త తగ్గించుకుంటే ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. తెలుసుకున్నారు కదా. జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.